హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు స్టార్టింగ్ థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా ఈ వీడియో ఏంటి అనేది. రథసప్తమి రోజు ఇంట్లోనే మనం ఈజీగా ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే పూజని ఏ విధంగా ఆచరించాలి, ఆచరించే ముందు మనం పాటించవలసిన నియమాలేంటి, చేయకూడని పనులేంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే నేను కొంచెం ప్రసాదం కోసం బియ్యాన్ని కడుక్కున్నాను. ఇక్కడ మనకి ఆవు పాలు లేదు కాబట్టి కొన్ని పల్లీలని నానబెట్టుకొని ఇలా కొంచెం వాటర్ పోసి మిక్సీలోకి వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి పల్లీలు అయితే మెత్తగా గ్రైండ్ అవ్వవు, ఇది జ్యూస్ది కాబట్టి కొంచెం పలుకులు ఉండిపోయాయి. నేను కొంచెం సేపే గ్రైండ్ చేశాను. ఒక జల్లెడలో వేసుకొని ఈ పాలని, మనం పల్లీలలో నుంచి తీసిన పాలని ఇలా వడకట్టుకుంటున్నాను. ఇది మనకి కొంచెం ఇందులో పాలు అనేవి ఉండిపోతాయి, సో ఇంకొంచెం నీళ్ళని పోసి ఇందులో ఉన్న పాలను కూడా తీసేసుకుంటున్నాను. ఇదైతే మనకి చాలా టేస్టీగా ఉంటుంది, నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. పాలు కూడా మనకి పల్చగా కాకుండా చూడండి ఎంత చిక్కగా వచ్చాయో పల్లీల నుంచి. మనకి నార్మల్గా ఇంట్లో పాలు లేనప్పుడు కానీ ఆవు పాలు దొరకని టైంలో ఈ విధంగా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఇలా ప్రసాదాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అన్నమాట. ఇది నేను ఇలా ట్రై చేశానని చెప్తున్నాను. పాలు లేనప్పుడు ఇలా నేను గుండికి కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టేసి పాలు కొంచెం ఒక పొంగు పొంగిన తర్వాత చూడండి, పాలు అయితే మనకి ఏమీ విరగదు. ఇలా ఒక పొంగు రాగానే ఇందులో మనం ముందుగా కడిగి నానపెట్టుకున్న కొత్త బియ్యం, ఇప్పుడు మనకి జనవరిలో కొత్త బియ్యం వస్తుంది కదా, ఆ కొత్త బియ్యంని ఈ విధంగా మనం ఇందులోకి వేసేసేయాలి. కొంచెం బియ్యంలో ఉన్న నీళ్ళతో పాటు వేసేసుకోవాలి. ఇక్కడ మనకి పాలు కొంచెం అంటే బియ్యం ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం వాటర్ పోసుకోండి, తక్కువ పడకుండా. ఇలా మనకి బియ్యం ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ పలుకు కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులో ఇందాక గ్రైండ్ చేసిన తర్వాత పల్లీలు సపరేట్గా మనం పక్కన పెట్టుకున్నాం కదా వడకట్టింది, మిక్సీ పట్టిన పల్లీలు, అది కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. ఎందుకంటే వేస్ట్ చేయడం ఎందుకు, అందులో కూడా మనకి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి కదా, సో పోషకాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ఈ బియ్యం కొంచెం ఒక 5 నిమిషాల పాటు 5, 6, 7 ఒక 7 నిమిషాలు ఉడకనివ్వండి. 7 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఆ బియ్యం అనేది కొంచెం పలుకులు లేకుండా ఉడుకుతుంది కదా, ఆ తర్వాత మనం ఇప్పుడు ఇందాక చూపించినట్టుగా ఆ పల్లీలన్నీ కూడా వేసేసి ఆ పల్లీలను కూడా ఉడకనివ్వండి. ఇవి రెండు కూడా మనకి బాగా మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాతనే ఈ బెల్లం అనేది వేసుకోవాలి. పల్లీలు మనం బియ్యంతో పాటు వేస్తే మనకి పల్లీలు అనేవి సరిగా బియ్యం అనేది సరిగా ఉడకదు, సో అందు గురించి కొంచెం అవి ముందు వేసి తర్వాత వేసుకుంటే మనకి పల్లీలు పచ్చి వాసన లేకుండా ఉంటాయి, రెండు కూడా చక్కగా ఉడికిపోతాయి. బియ్యము పల్లీలు ఉడికిన తర్వాత మనం ఈ బెల్లం తురుమును అయితే వేసుకోవాలి. మనం తీసుకున్న బియ్యానికి సగం వరకు, సగం కంటే ఒక 3/4 కప్పు అలా వేసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం అంతా కూడా మనకి లోపల మెల్ట్ అయిన తర్వాత, కరిగిపోయిన తర్వాత ఒక 3 ఇలాచీలని మెత్తగా దంచి వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేశాక ఇక్కడ నేను ఆవు నెయ్యి ఉంటే వేసుకోవచ్చు. ఆవు నెయ్యికి బదులు నేను ఇక్కడ కొంచెం హెల్తీగా చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి వెన్న, అంటే మనకి పెరుగులో నుంచి తీస్తాం కదా వెన్న, ఆ మీగడని వేసుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చిన్న కప్పులో చూపించాను కదా, అది వేసుకున్నాను. అది ఫ్రిడ్జ్లో పెట్టడం వలన కొంచెం గడ్డగట్టింది. మీకు డౌట్ రావచ్చు గడ్డలాగా ఎందుకు ఉందని, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక్కడ చూడండి, వెన్నకు మొత్తం కరిగిపోయిన తర్వాత మనకి పాలన్నీ కూడా ఇలా కొంచెం దగ్గర పడతాయి. ఇలా దగ్గర పడగానే మనకి పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇందులోంచి కొద్దిగా ఒక 2 మెతుకులు పొయ్యి మీద వేసుకుంటే మనకి ఎంతో పుణ్యఫలం అనేది వస్తుందన్నమాట, అపారమైన పుణ్యం అనేది వస్తుంది. ఆ తర్వాత కొంచెం ప్రసాదం కోసం గిన్నెలకైతే వేసుకున్నాను. ఇప్పుడైతే మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. పూజ కోసం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ముందే నేను పూజ రూమ్ని అంతా క్లీన్ చేసుకొని దీపాలు అలాగే ఫోటోనంతా కూడా అలంకరించుకున్నాను. అయితే మనకి రథసప్తమి ముందు రోజు షష్ఠి వస్తుంది కదా, షష్ఠి రోజు ముందు రోజు, రథసప్తమికి ముందు రోజు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఎవరైనా ఉపవాసం ఉండాలి అనుకుంటే ఆ రోజు ఉపవాసం ఉండొచ్చు. ఆ రోజు మాంసాహారం తినకూడదు. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మనకి జిల్లెడాకులు ప్లస్ అది రేగిపండు చెట్టు ఉంటుంది కదా దాని ఆకులు, అవి 7, అలాగే మనకి ఈ జిల్లెడాకులు 7 రెండు కూడా తీసుకొని మనం రథసప్తమి రోజు పొద్దున్నే సూర్యోదయం కాకముందే మనం ఆ 7 ఆకుల్ని తీసుకొని, ఇది 7 అదొక 7 తీసుకొని మనం తల మీద పెట్టుకొని, తల మధ్యలో రంధ్రం ఉంటుంది కదా, ఆ రంధ్రం దగ్గర పెట్టుకొని మనం
తలస్నానం అనేది చేయాలి. మనకి నది స్నానం ఇక్కడ నదులు లేవు, ప్రవహించే నదులు లేవు కాబట్టి నార్మల్‌గా మనం ఇంట్లో షవర్ ప్రతి ఇంట్లో ఉంటుంది కదా! ఆ షవర్ కింద మనం తల మీద పెట్టుకొని ఈ పక్కన ఒక మంత్రమైతే ఇస్తాను. ఈ ఆకుల్ని పెట్టుకొని ఆ మంత్రాన్ని చదువుతూ మనం పైనకించి షవర్ మీద నీళ్ళు బాడీ మీద మనకి శరీరం అంతా కూడా ఈ ఆకుల మీద నుంచి వచ్చే నీళ్ళంతా కూడా పడేటట్టు తలస్నానం అనేది చేయాలి. ఆ తర్వాత పూజ గదిలో ఈ విధంగా నేను చిన్న రథం ముగ్గునైతే వేసుకుంటున్నాను. నాకొచ్చిన రథం ముగ్గు చిన్న ముగ్గునైతే వేసుకుంటున్నాను. మీ ఇష్టం అనమాట. మీకు పెద్ద సైజు వస్తే పెద్ద సైజు ముగ్గన వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న ముగ్గునైతే వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కావాలంటే పువ్వులతోనైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను షష్ఠి రోజు చెప్పింది అయితే అది ఫస్ట్ నియమం అనమాట. సెకండ్‌ది వచ్చేసి మనం రథసప్తమి రోజు ఆ జిల్లేడు ఆకులు అలాగే మనకి రేగిపండు ఆకు 2 కూడా పెట్టుకొని తలస్నానం చేయాలి. అవి 2 మెయిన్ అనమాట. దాంతోపాటు ఇంకా ఒక 3 నియమాలైతే ఉంటాయి కంపల్సరీ పాటించవలసినవి. సో, ఈ విధంగా మనం రథసప్తమి రోజు చేస్తే మనకి సూర్యభగవానుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అలాగే మనకి ఏదైనా మంచి పని చేయాలి అనుకుంటే ఈ రథసప్తమి రోజు ప్రారంభించడం చాలా మంచిది. ఇంకా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా వేరే ఏ విషయంలోనైనా కూడా ఈరోజు మనం పూజ చేసుకొని ఈ విధంగా ఆచరిస్తే మనకి చాలా మంచిది. మనం పూజ అయ్యాక మనకి ఆదిత్య హృదయ స్తోత్రం కానీ లేకపోతే సూర్యభగవానుడితే ఏదైనా స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన మనకి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే రథసప్తమి రోజు పూజ చేసే రోజు ఆ రోజు మనకి ఎర్రని వస్త్రాలు అంటే రెడ్ కలర్‌లో ఉన్న బట్టలని వేసుకుంటే మనకి పూజా ఫలితం అనేది చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి తప్పకుండా అందరూ రథసప్తమి రోజు ఎర్రని వస్త్రాలను ధరించి ఈ పూజని చేసుకుంటే చాలా మంచి ఫలితాలనేవి ఉంటాయి. ఇది 3వ పాయింట్ అనమాట. ఇక్కడ మీకు చూపించిన విధంగా చిన్న ముగ్గు వేసి ఇక్కడ ఓం రాసేసి ఇక్కడ నేను ఒక సూర్యుడి కిరణాలు వచ్చే విధంగా ఇక్కడ నేను సూర్యభగవానుడికి చిన్న సూర్యుడిది వేశానన్నమాట. ఇలా నేను చిన్న ముగ్గునైతే వేసుకున్నాను. ఇలా చిన్న ఈ సూర్యభగవానుడి రథాన్ని అయితే వేసేసాను. ఆ తర్వాత పసుపు కుంకుమలతో ఇలా అలంకరించుకొని ముందుగా రెడీ చేసుకున్న ఈ ప్లేట్ ఉంది కదా, మనం ఒక 7 జిల్లేడు ఆకుల మీద గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి చుట్టూ కూడా ఈ విధంగా పేర్చేసాను. ఆ ప్లేట్ని ముగ్గు పైన ఆ విధంగా పెట్టేసి ఇక్కడ చూడండి ఒక ఆకు మీరు తమలపాకైనా తీసుకోవచ్చు, లేకపోతే మీకు అవైలబుల్గా ఉంటే నేను ఒక చిక్కుడుకాయ ఆకునైతే తీసుకున్నాను. ఈ ఆకు మీద ఒక చిన్న మనకి సూర్యభగవానుడి ప్రతిమని అంటే మనకి సూర్యుడి ప్రతిమని అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి సూర్యభగవానుడిది ఫోటో కానీ విగ్రహం కానీ ఏమీ లేకపోతే ఈ విధంగా మనకి సూర్యుడిది రౌండ్గా మనం సర్కిల్ వచ్చే విధంగా ఈ కొంచెం గంధం అలాగే పైనకించి కుంకుమని ఈ విధంగా అద్దేసి మొత్తం రెడ్ కలర్లో ఉండాలి. పైన మొత్తం రెడ్ కలర్లో ఉండే విధంగా కొంచెం వాటర్ని తడిపితే ఈ విధంగా రెడ్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి సూర్యుడిది కిరణాలు ఏ విధంగా ఉంటాయో చుట్టూ కూడా ఆ సూర్యభగవానుడిది గుర్తుగా ఈ విధంగా మనం ఇక చిన్న మనకి అగరబత్తి పుల్లు ఉంటుంది కదా, దాన్ని కొంచెం వాటర్లో తడుపుకుంటూ కుంకుమని అంటించుకుంటూ ఈ విధంగా మనం ఈ సూర్యకిరణాలు చుట్టూ కూడా ఉన్నట్టుగా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి సూర్యభగవానుడిది గుర్తుగా ఈ విధంగా మనం ఈ దేవుడి రూపాన్ని అయితే వేసుకోవచ్చు. ఇది మనకి ఫోటోలు ఉన్నప్పుడైతే ఈ విధంగా ఎవరైనా ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోవచ్చు. దీనికి పెద్దగా పూజలేమీ ఉండవు. మనకి మంత్రాలేమీ రాకపోయినా పర్లేదు. మనకి యూట్యూబ్లో అది మంత్రాలు స్తోత్రాలు అవి ఉంటాయి కదా, వాటిని పెట్టేసానే డైరెక్ట్గా ఈ విధంగా వీటిలో చూపించిన విధంగా ఈ ఆకుని ఈ విధంగా ప్లేట్ మధ్యలోకి పెట్టేసుకొని ఆ తర్వాత మనం చిక్కుడుకాయలతో ఈ సూర్యభగవానుడి రథాన్ని చేసుకోవచ్చు. ఇక్కడ రథం చేయడానికి మనకి 7 ఈ చిక్కుడుకాయలతో చేసుకుంటారు. అయితే ఇక్కడ నేను క్వాంటిటీ అని ఏం లేదు, 7తోనైనా చేసుకోవచ్చు లేదా 11 ఈ చిక్కుడుకాయలతోనైనా చేసుకోవచ్చు. నేను సైడ్లో ఒక ఫోటో పెడతాను చూడండి, ఆ ఫోటో ప్రకారమైన మీరు చేసుకోవచ్చు. 11 వస్తాయి.
ఇక్కడైతే నేను నాకు వచ్చిన విధంగా నేను ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. కానీ ఇక్కడ మీరు చేసేటప్పుడు అన్నీ కూడా ఒకటే సైజు ఉండేటట్టు చూసుకోండి. కొన్ని చిన్నవి పెద్దవి చేసుకుంటే మాత్రం మనకి సైజులో తేడా వచ్చేసి మనకి సరిగ్గా రాదనమాట రథం అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను మనకి టూత్ పిన్స్ ఉంటాయి కదా మనకి ఇంట్లో, వీటిని ఈ విధంగా గుచ్చుకుంటూ నేను దీన్నైతే రథాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి 7 అంటే 7 చిక్కుడుకాయ గింజలతో కూడా చిక్కుడుకాయలతోనైనా చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. ఒక చిన్న షార్ట్ వీడియోలో నేను చేసి చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలి అనేది. ఎప్పుడైతే నేను వీడియోలో చూపించిన విధంగా 11 వాటితోని చేసుకుంటున్నాను ఈ రథాన్ని. 7 చిక్కుడుకాయలని ఎందుకు తీసుకోవాలి అంటే మనకి సూర్య భగవానుడికి వాహనం 7 గుర్రాలు ఉంటాయి కాబట్టి 7 ప్రతీకగా ఈ విధంగా 7 చిక్కుడుకాయలతోనే చేసుకోవాలి అని చెప్పేసి చేసుకుంటారు. అలాగే 7 జిల్లేడాకుల్ని 7 మనకి ఇందాక చెప్పాను కదా, రేగిపండు ఆకుల్ని పెట్టుకొని స్నానం చేయడం, తలపైన పెట్టుకొని స్నానం చేయడం చాలా మనకి తెలిసి తెలియక చేసిన పాపకర్మాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ విధంగా స్నానం చేయడం వలన. ఇది మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు చెయ్యండి మర్చిపోకుండా. అలా స్నానం చేసేటప్పుడు నేను చెప్పాను కదా ఆ మంత్రాన్ని చదవాలి అనేసి. ఆ మంత్రాన్ని కూడా ఏం చదవాలి అనేది నేను ఇస్తాను. ఇక్కడైతే నేను చిక్కుడుకాయ మధ్యలోకించి ఈ విధంగా అడ్డంగా పేర్చాలి కాబట్టి ఈ విధంగా మధ్యలోకించి పెట్టేస్తున్నాను. ఒకవేళ మీకు 7తోని కావాలంటే 7తోనే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, రథసప్తమి అయిన తర్వాత మనకి చిక్కుడుకాయలు తినొద్దని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకి రథసప్తమి అయిపోయిన తర్వాత మనకి ఈ చిక్కుడుకాయలకి ఎక్కువగా పురుగులు అనేవి పడుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి వ్యవసాయం చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకి ఎలాంటి రసాయనాలు వేయకుండా కృత్రిమంగా పండించినవి ఉంటాయి కదా ఆర్గానిక్ చిక్కుడుకాయలు, వాటికి ఇలా పురుగులు పడ్డప్పుడు మనం ఈ రథసప్తమి ముందే తింటారు, తర్వాత తినకూడదని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సూర్య భగవానుడి పూజకి ఈ చిక్కుడుకాయలు అలాగే మనకి ఈ జిల్లేడు ఆకులు, రేగిపండు ఆకులు ఇవన్నీ కూడా మనకి ఎందుకు పూజకి వీటికి సంబంధం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇవన్నీ కూడా మనకి ప్రకృతి సిద్ధంగా మనకి వీటిలో నుంచి కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ అయితే వస్తాయి. అవన్నీ కూడా మనకి ఈ పూజ టైంకి ఆ రథసప్తమి రోజు ఈ విధంగా కనుక చేస్తే అందులో నుంచి వచ్చే ఎనర్జీ అనేది మనం చేసే పూజకి మంచి ఫలితాన్ని ఇచ్చి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మనకి రథసప్తమి రోజు పూజ చేయలేని వాళ్ళు మనకి మాఘమాసంలో 4 ఆదివారాలు వస్తాయి కదా, ఆ 4 ఆదివారాలు కూడా చాలా పవిత్రమైనవి. ఆ 4 ఆదివారాల్లో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ రథసప్తమి పూజని చేసుకోవచ్చు. ఆ 4 ఆదివారాలు చేసుకుంటే ఆ 4 ఆదివారాలు కూడా చేసుకోవచ్చు పూజని. నెలంతా కూడా మీరు చేసుకోవచ్చు ఆ 4 వారాలు. అలాగే మనం ఈ పూజ చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఉపవాసం ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఉపవాసం చేయవచ్చు. ఆరోగ్యంగా హెల్త్ కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రం ఉపవాసం లాంటిది ఏం చేయకండి, నార్మల్గా పూజను చేసేసుకోండి. మాంసాహారం తినకూడదు. అలాగే మనకి మద్యపానం లాంటిది ఏమీ తాగకూడదు. అలాగే సిగరెట్ కానీ బీడీ కానీ ఇవి గుట్కాలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా వాటిని దూరంగా ఉంచాలి ఈ పూజ చేసే రోజు. అలాగే ముందు రోజు 2 రోజులు కూడా మనం ఈ నియమాలని పాటిస్తేనే మనం మంచి ఫలితాలు అనేవి ఈ పూజ ద్వారా మనం పొందవచ్చు. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, చిన్న రథాన్ని అయితే చేసేసి ఇక్కడ నేను మధ్యలో చిన్న మనకి చిక్కుడుకాయ ఆకు మీద సూర్యభగవానుడి రూపాన్ని చేసి అలా పెట్టాను. ఆ తర్వాత దానిపైన మనం రథాన్ని పెట్టేసి ఎలా ఎర్రని పూలతో మనం అలంకరించుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి. ఎందుకంటే సూర్యభగవానుడికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి ఎర్రని పువ్వులతో పూజించడం వలన మనకి ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అలాగే మనం ఈ బియ్యంతో చేసిన ప్రసాదం, బియ్యము, ఆవు పాలు, ఆవు నెయ్యితో చేసిన ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడితే మనకి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మనకి సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన ఈ నైవేద్యాన్ని తప్పనిసరిగా ఇలా చేసి అయితే పెట్టండి.
అలాగే నేను పూజ అయ్యాక నేను ఈ విధంగా సమర్పించేసి అగరబత్తి అలాగే మనం హారతిని ఇచ్చేస్తున్నాను. అలాగే మనం చేసినవన్నీ కూడా ఈ మంచి ఫలితాలన్నీ కూడా దక్కాలంటే దాంతోపాటు ఆ రథసప్తమి రోజు పూజ అయ్యాక సాయంత్రం ఏదైనా దానం ఇవ్వండి. ఫుడ్ కానీ లేకపోతే ఎవరికైనా అన్నం పెట్టడం, డబ్బు రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ ఏదైనా అవ్వచ్చు. అది మీ ఇష్టం అనమాట. ఎవరైనా గుడి దగ్గర కానీ లేకపోతే బయట ఉంటారు కదా చాలామంది, వాళ్ళకి ఏదైనా ఒక దానం అయితే ఇవ్వండి. అలా దానం చేస్తే మనకి 1000 రెట్ల ఫలితం అనేది 1000 మందికి దానం చేసినంత ఫలితం అనేది మనకి రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పూజ అయితే అయిపోయింది. దీనికి మనకి నైవేద్యాన్ని కూడా చివరిగా సూర్యభగవాన్ని తలుచుకుంటూ మనకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తున్నట్టుగా భావిస్తూ మనం ఆ దేవుణ్ణి సమర్పించుకోవాలి. చివరిగా మీరు కొబ్బరికాయని ముందైనా కుట్టుకోవచ్చు లేదా చివరిలోనైనా కుట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు కొబ్బరికాయ కొంచెం బయట నుంచి తెప్పించాను, టైంకి అందలేదు, పూజ టైంకి లాస్ట్లో కొట్టుకున్నాను నేను. ఆ తర్వాత లాస్ట్లో నేను ఈ విధంగా సాంబ్రాణి ధూపాన్ని కూడా వేసుకున్నాను ఇంట్లో. ఇక్కడ నేను ఏమేమి చేయాలో చెప్పాను కదా, చేయకూడని పనులు కూడా చెప్తాను చూడండి. ఆ రోజు మనం షష్ఠి రోజు అలాగే రథసప్తమి ముందు రోజు, రథసప్తమి రోజు నూనె వస్తువులు తినకూడదు. అంటే డీప్ ఫ్రై చేసినవి, ఆయిల్లో చేసినవి వస్తువులు ఏమీ తినకూడదు. ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలనుకుంటే ఉండొచ్చు సాయంత్రం పూట, పూజ రోజు అలాగే ముందు రోజు కూడా మీ ఇష్టం. ఎక్కడైతే ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి మాత్రమే ఉపవాసం చెప్తున్నాను. నార్మల్గా యథావిధిగా పూజను చేసుకొని మనం ఈ విధంగా సూర్యభగవాన్ని ఆరాధించుకోవచ్చు. సాయంత్రం పూట పూజ అయ్యాక మనం ఆదిత్య హృదయం కానీ లేకపోతే సూర్యుడి స్తోత్రాలు ఉంటాయి కదా సూర్యభగవానుడిది, అది ఏవైనా కూడా మనం మొబైల్ ద్వారా పెట్టుకొని పారాయణం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చేయకూడని పనులు పూజ అయ్యాక ఆ రోజు బ్రహ్మచర్యం కంపల్సరీగా పాటించాలి. అలాగే మాంసాహారం, మద్యపానం, గుట్కా అవన్నీ కూడా తాకూడదు. అలాగే ఇక్కడైతే నేను ఈ 2 దీపాలని పెట్టుకున్నాను. మీరు కావాలంటే పిండి దీపాలని కూడా వెలిగించుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. అలాగే మనం ఇలా తులసి కోట దగ్గర కూడా నేను చిన్న ముగ్గును పెట్టేసి దీపం పెట్టి పూజనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఈ రోజుకి రథసప్తమి రోజు ఈజీగా చేసుకునే పూజా విధానం. చాలా ప్రాసెస్ ఏమి ఉండదు. దేవుడికి ఇష్టమైన రంగు పూలని అలాగే మనం తలస్నానం చేసి ఈ విధంగా ఆచరించుకుంటే మనకి మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఎవరైనా నోములు చేయాలనుకుంటే, మంచి పనులు చేయాలనుకుంటే ఈరోజే ప్రారంభించండి. రథసప్తమి రోజు మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది.